బంతిపూల మాలను తయారు చేయడం చాలా సులభమే. అయినప్పటికీ కూడా బంతిపూల మాల మనకి షాపులో కొన్నట్టుగా ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో బంతిపూల మాలను ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయం తెలుసుకుంటూ, అలాగే బంతిపూల మాలని మన పూజలో అమ్మవారికి అలంకరణ చేయవచ్చునా అనే చాలామంది కూడా సందేహాలు ఉంటాయండి. అవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అయితే బంతిపూల మాలను తయారు చేయడానికి మనకు కావాల్సింది బంతి పువ్వులు. అంటే ఈ బంతి పువ్వుల్లో మనకు మార్కెట్లో 2 రకాల బంతి పువ్వులు అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఒకటేమో పసుపు రంగు బంతి పువ్వులు, ఇంకోటేమో కారపు బంతి అని అంటారు. ఇందులో మనం కొంచెం పెద్దగా ఉన్నటువంటి బంతి పువ్వులు తెచ్చుకుంటే మంచిది. ఇంకా ఆకులు, ఈ ఆకులు మామిడాకులు, మందారాకులు, ఏ ఆకులైనా సరే ఫ్రెష్గా ఉన్న ఆకులు తీసుకోండి. అచ్చంగా బంతిపూల మాలలో బంతిపూలే కాకుండా కొన్ని గులాబీలు ఆకులు కూడా చేర్చడం వల్ల బంతిపూల మాల చాలా అందంగా తయారు చేయవచ్చు. బంతిపూల మాల కొంచెం బరువుగానే ఉంటుంది. మరి ఆ బరువు మనం పటాలకు అలంకరణ చేసినప్పుడు ఆ పటం బరువు ఆపాలి కదండి. అందుకని ఒక గులాబీని కానీ లేదా ఒక మందారాకైనా సరే ముందుగా ఇలా ముడి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే పటానికి ఎంత సరిపోతుందో ఆ దారం ఎక్కించేసుకున్నాము. అలాగే ఒక గులాబీ కూడా ముడివేశాము. ఈ ముడివేయటం వలన గులాబీ అనేది ఎదరికి పడిపోదు. వెనక భాగంలో అంటే పటానికి వెనకాల బంతిపూల మాలకి సపోర్టుగా ఉంటుంది. ఇక ఆ తర్వాత పసుపు రంగు, కారబంతి, అలాగే మందారాకులు ఇవన్నీ కూడా 1 బై 1 ఈ విధంగా గుచ్చుకోవాలండి. ఇన్ని పూలే గుచ్చాలి, ఇన్ని ఆకులే గుచ్చాలి, లైన్ వరుస అందంగా రావాలి అంటే ఇవన్నీ కొన్ని ముఖ్యమే. మరి ముందుగా 2 పసుపు బంతి పువ్వులు, ఆ తర్వాత మందారాకులు. ఈ మందారాకులు కూడా ఒక పక్కగా ఇలా మడిచి పక్కగా చేర్చుకున్నట్లయితే బంతిపూల మాల గుచ్చేటప్పుడు చుట్టుపక్కల కూడా ఆకు రేకులు అనేవి బయటికి విచ్చుకున్నట్టుగా కనిపిస్తాయి. బంతిపూల మాల చూడడానికి పసుపు, ఎరుపు, పచ్చతో చాలా అందంగా కనిపిస్తుందండి. ఈ రంగులతో కూడినటువంటి బంతిపూల మాల చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అమ్మవారి పటానికి అలంకరణ చేసినప్పుడు చాలా అందాన్ని తీసుకొస్తుంది. అసలు బంతిపూలు ఏ దేవుళ్ళకి వాడతారు, ఏ పూజలు అలంకరణ చేస్తారు, మాలగా అమ్మవారి పటాలకు కానీ లేదా పూజలు అలంకరణకు కానీ ఉపయోగించవచ్చునా అని చాలామందికి సందేహం అయితే ఉంటుందండి. అసలు బంతి పువ్వు పూజకు పనికిరాదని చెప్తున్నారు చాలామంది కూడా. మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు అందులో అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, అయ్యవారి యొక్క అష్టోత్తరాలు, అష్టోత్తరం అంటే 108 నామాలతో కూడినటువంటి అష్టోత్తరం. 108 నామాలు చదివేటప్పుడు బంతి పూలను అష్టోత్తరానికి ఉపయోగించరు. పువ్వులను అలంకరణకు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవార్లు 10 రకాల అలంకరణలో అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు బంతిపూలను వాడుతూ ఉంటారు. అలాగే బంతిపూల మాలను వేస్తూ ఉంటారు. గ్రామ దేవతలకు కూడా బంతిపూల మాలను అలంకరణ చేస్తూ ఉంటారు. ఇక అలాగే మనం ముందుగానే పటానికి సైజుగా ఒక దారం అయితే కొలతగా తీసుకున్నాం కదండి. ఒక పక్క నిలువుగా బంతిపూలను, ఆకులను, కారబంతిని, పసుపు రంగు బంతులను కుట్టాము. ఇక మధ్యలో అమ్మవారికి అలంకరణగా చేసేటప్పుడు ఇది తోరణం కాదండి, మాల కాబట్టి మధ్యలో ఒక అడ్డంగా ఒక పువ్వు కూడా కుట్టవలసి ఉంటుంది. ఒక పక్క వైపు తిన్నగా కుట్టినటువంటి బంతిపూలను మరో పక్కన కూడా ఇలా స్ట్రైట్గా నిలువుగానే కుట్టాలండి. అడ్డంగా కుట్టకూడదు. బంతిపువ్వు ఎప్పుడు కూడా అంత అందంగా ఉండదండి. నిలువుగా బంతిపువ్వు కుట్టినట్లయితే 1 బై 1 ఇలా వచ్చి చాలా రోజులు కూడా బంతిపూలు అనేవి పాడకుండా ఉంటాయి. మందారాకులు కూడా మంచి నిండు రంగులో ఉన్నటువంటి అంటే ముదురు రంగులో ఉన్నటువంటి ఆకులు తీసుకోవటం వల్ల మాల కూడా చాలా అందంగా వస్తుందండి. మరి గులాబీలు ఎందుకు తీసుకున్నారండి, గులాబీలు ఏం చేస్తారండి అని అడిగినట్లయితే, మనం ఇప్పుడు మాలగా తయారు చేస్తున్నాం కదండి. అంటే అమ్మవారికి అలంకరణ చేయడానికి పువ్వుల మాలను తయారు చేస్తున్నాం కదా. అందుకని గులాబీలు అనేవి మనకి మధ్యలో కట్టడానికి ఉపయోగపడతాయి. పసుపు, ఎరుపు, పచ్చతో కలిపినటువంటి రంగులతో కూడినటువంటి బంతిపూల మాల చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే అమ్మవారికి అలంకరణ చేసినప్పుడు అందంగా ఉంటుంది. 2 బంతి పువ్వులు అంటే 2 పసుపు బంతులు, 2 కారపు బంతులు, మధ్యలో మరొక బంతి పువ్వు నిలువుగా ఉండడం వల్ల మాల చూసారు ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక చివరి భాగంలో కూడా ఒక గులాబీ పువ్వు వేసి ఇలా ముడి వేసేయాలండి. ఇరుప్రక్కల కూడా పటానికి మేకు లోపలికి అలంకరణ చేసేటప్పుడు ఈ పువ్వు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. పువ్వుల మాల అనేది అమ్మవారి పటానికి అలంకరణ చేయవచ్చు. అలాగే 3 గులాబీ పూలు తీసుకుని ఇలా ముడి వేసి కొంచెం దారం ఉంచుకోవాలి. ఈ దారాన్ని మన మధ్యలో పువ్వును అడ్డంగా కుట్టాం కదండి. ఆ మధ్యలో ఉన్న బంతి పువ్వుకి సూదితో సహా ఇలా ఎక్కించేయాలి. ఇలా ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే మాల అనేది మధ్యలో చాలా అందంగా కనిపిస్తుంది. ఇదే విధంగా మీరు ఇంకొక మాలను కూడా తయారు చేసి ఈ 2 మాలను కూడా అటాచ్ చేసి దారంతో కట్టవచ్చండి. అప్పుడు అందంగా మాల ఇంకా కొంచెం నిండుగా లావుగా కూడా కనిపిస్తుంది. ఇంకా బంతిపూల మాల ఏ దేవుళ్ళకి అలంకరణ చేస్తారు, మాలగా వేస్తారనే విషయాన్ని నా కమెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇంకా ఈ బంతిపూల మాలను మనం ఇంట్లోనే పటాలకి అలంకరణ చేయడానికి చాలా సులువుగా అందంగా ఎలా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.